హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేందర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? రేపు ఏప్రిల్ 4 నాడు ఏం జరగబోతుంది? దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అసలు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు రానుంది? మీరు చెప్పినట్టుగా కవితకు మధ్యంతర బెయిల్ కోసం గతంలో కూడా 2 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు కోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్తున్న రీజను తన కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఆ తీర్పును ఏప్రిల్ 4 వరకు కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే మనం ఇప్పటివరకు గమనించినట్టయితే లిక్కర్ స్కామ్ గత సంవత్సరం కాలం నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైన కాలం నుంచి మనం చూసినట్లయితే అరెస్ట్ అయిన వారికి ఎవరికి కూడా ఇప్పటివరకు పెద్దగా బెయిల్ వచ్చిన సందర్భాలు లేవు. ఎవరో ఒకరిద్దరికి ఈ స్పెషల్ రిక్వెస్ట్లు, ఈ హెల్త్ ఇష్యూస్ దీనికి సంబంధించి వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో బెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారికి కూడా వచ్చిన సందర్భాలు లేవు. కవిత విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? కవిత కూడా కొన్ని సిబిఐ విచారణ సందర్భంగా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంది. ఆడవాళ్లకు, మహిళలకు ఇంటి దగ్గర విచారణ జరిపించాలి, సాయంత్రం 7 తర్వాత విచారణ చేయడం, ఇలాంటి కొన్ని చెప్పడం జరిగింది. కానీ ఈడీ అవన్నీ ఏం పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కోర్టులో కూడా ఆమెకేం పెద్ద న్యాయం జరిగినట్టు కనిపించలేదు. ఈమెది వేరే కేసులతో కలిపి చేస్తున్న సందర్భంలో దాన్ని అది పెండింగ్ పడిపోవడం జరిగింది. ఈ ఈడీ ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇక తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బెయిల్ విషయాన్ని చూసుకున్నట్టయితే సంజయ్ సింగ్ ఆప్ ఎంపీగా పనిచేస్తున్న సంజయ్ సింగ్కు మాత్రం ఈరోజు బెయిల్ రావడం జరిగింది. తను అరెస్ట్ అయ్యి దాదాపు సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత తనకు బెయిల్ రావడం జరిగింది. ఈమె చెప్తున్న రీజన్స్కి ఒకవేళ కోర్టు కన్విన్స్ అయితే ఈ 10 రోజుల వరకు బెయిల్ వస్తుందా అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. అయితే దీనికి కౌంటర్గా ఈడీ కూడా కౌంటర్ వేసే అవకాశం ఉంది. ఈడీ చెప్తున్నది ఏంటంటే ఈమెను బయటికి పంపించినట్టయితే, బయటికి వదిలేసినట్టయితే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి బెయిలు మంజూరు చేయకూడదు, మధ్యంతర బెయిలు. అలాగే మాకు సహకరించట్లేదు, మాకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదు, ఈడీకి సహకరించట్లేదు అని ఆల్రెడీ ఆమె చెప్తున్న నేపథ్యంలో ఆమె కూడా కొన్ని ఆరోపణలు ఈడీ మీద వీటి మీద చేసిన నేపథ్యంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సరే, కొడుకు ఎగ్జామ్స్ కొరకు బెయిల్ అడగడం అంటే కోర్టు ఏ విధంగా తీసుకుని ఉన్నది? అంటే కొడుకు ఎగ్జామ్స్ కొరకు ఉన్న ఎగ్జామ్స్ తన బిడ్డను తీసుకెళ్ళి రాపేయడం ఈ ఎట్లా చూసుకోవచ్చు? అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, దీనిపైన ఇంకా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని చివరి వ్యాలిడ్ పాయింట్ అవుతుందా? వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. అందుకే దాన్ని ఆమె తీసుకుంది. జనరల్గా ఏంటంటే తల్లిదండ్రులకు బాగోలేదన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేదన్నప్పుడు, పిల్లల ఎగ్జామ్స్ అన్నప్పుడు ఇది ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటారు. అంటే ఎలాంటి అవకాశాలు లేనప్పుడు చివరి అవకాశంలో మనం చూస్తూ ఉంటాం. ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా చివరి అవకాశంగా ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం అడుగుతూ ఉంటాడు. అది చివరి అవకాశం. వీళ్ళు కూడా ఏంటంటే మిగతా పాయింట్ వైజ్గా, లీగల్ వైజ్గా, సెక్షన్స్ వైజ్గా తీసుకున్నప్పుడు బెయిల్ రాని సందర్భాల్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో బెయిల్కి వచ్చే కొంతమంది మాకు అనారోగ్యం ఉంది, లేదంటే మా తల్లిదండ్రులకు అనారోగ్యం, మేము వెళ్ళి కలవాలి, ఇలాంటి సందర్భాల్లో అదొక అవకాశంగా ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది కూడా అంటే పిల్లలకు ఎగ్జామ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కోర్టు పరిగణిస్తుంది. ఎందుకంటే పిల్లల చదువు సంబంధించి తల్లి బాధ్యత వహిస్తుంటుంది. తల్లి సమక్షంలోనే తల్లి పిల్లలకు బాధ్యత తీసుకుంటుంది. ఆ సందర్భంగా పిల్లల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, చదువుపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్గా పిల్లలు కూడా అంటే ఎలా ఉంటుందంటే పిల్లలు తల్లి జైల్లో ఉందంటే ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఉండకపోవచ్చు, వాళ్ళకు కాన్సన్ట్రేషన్ దెబ్బతినవచ్చు, అలాగే వాళ్ళకు కొంతవరకు ఇబ్బంది ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఆ సందర్భంగా మనం చూసాం రేవంత్ రెడ్డిని కూడా మన అరెస్ట్ చేసిన సందర్భంలో తన బిడ్డ పెళ్లి సందర్భంగా కూడా కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది కోర్టు. పెళ్లి వరకు పెళ్లికి వెళ్ళి ఆ కాళ్ళు కడిగేసి ఆ కార్యక్రమాలు పూర్తి చేసి వెంటనే పోలీసులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మనం చూడడం జరిగింది. అది ఎందుకంటే పెళ్లి సందర్భంగా అతనికి నాన్ అవైలబుల్ అయినప్పటికీ అతనికి ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆమె అందుకే వాళ్ళ లాయర్లు చెప్పుంటారు, నీకు మిగతా గ్రౌండ్స్లో బెయిల్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ బేస్ను చూపించు, కోర్టులో వాళ్ళు కన్విన్స్ అయితే నీకు బెయిల్ ఇస్తారని చెప్పే అవకాశాన్ని
లాయర్లు ఎవరైతే కవిత తరపున వాదిస్తున్న లాయర్లు ఉన్నారో అన్ని అవకాశాలను కవిత ముందు పెడతారు. ఈ అవకాశం ద్వారా నీకు మధ్యంతర బెయిల్ వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే కోర్టు ఏ విధంగా కన్విన్స్ అవుద్ది, కోర్టు నువ్వు వెళ్ళకపోతే ఎగ్జామ్స్ తను రాయలేడా, లేకపోతే వాళ్ళ తండ్రి చూసుకోలేడా, ఇలాంటి ప్రశ్నలకు కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటి చెప్పే సమాధానాలకు ఈడీ చెప్పే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ బెయిల్ విషయంలో. అది ఏప్రిల్ 4న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ విషయం అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం, అలాగే ఖచ్చితంగా రాదని చెప్పలేం. గత మనం సంవత్సర కాలంగా చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళకి అంత తొందరగా బెయిల్ రాలేదని మనకు కనిపిస్తున్నది. ఈవెందో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేజ్రీవాల్ కూడా బెయిల్కు అప్లై చేసుకోవడం జరిగింది. 15 రోజుల కస్టడీకి తీసుకోవడం జరిగింది. తిహార్ జైల్లో ఉండడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కోర్టు జైలు నుంచి తన బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విషయంలోనే కోర్టు ఫెసిలిటీస్ ఇవ్వలేదు. కాబట్టి ఈమె ఒక మాజీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న కవితకు ఎలాంటి ప్రొవిజన్స్ ఇస్తుంది అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి బెయిల్ రావడం అనేది అంత ఈజీ కాదనేది మనకు జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు తెలుస్తుంది. అంటే కవిత విషయంలో తిహార్ జైల్లో వసతులు సరిగ్గా లేవు అని ఒక ఆరోపణ చేస్తుంది. తను కోరినట్టు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కానీ, టాబ్లెట్స్ కానీ, బుక్స్ కానీ, పెన్నులు కానీ నాకు ఎలాంటి సదుపాయాలు కల్పించట్లేదని కోరుతా ఉంది. ఇది ఎట్లా చూసుకోవచ్చు? అంటే నిజంగానే కల్పించడం లేదా? ఇవన్నీ కూడా కోర్టుకు తీసుకొస్తే కోర్టు ఖచ్చితంగా కూడా ఇప్పుడు మన కేజ్రీవాల్లో కూడా కొన్ని ఫెసిలిటీ కల్పించడం జరిగింది. తనకు పేపర్ చూడడానికి, కొద్దిసేపు ఫోన్ మాట్లాడడానికి, అలాగే ఇంటి నుంచి ఫుడ్ రావడానికి, ఇవి మినిమం బేసిక్స్కి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ అడిగినట్టయితే ఆరోగ్య దృష్ట్యా కొందరికి ఫుడ్ విషయంలో కొంత స్పెషల్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం దృష్ట్యా మనం చూస్తూ ఉంటాం డయాబెటిక్ పేషెంట్లు ఇట్లాంటి వాళ్ళ ఫుడ్ విషయంలో ఆ రెస్ట్రిక్షన్స్ సంబంధించి కోర్టు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఫెసిలిటీస్ బాగాలేవంటే అది జైలు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొక్కతికి సరే ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకుంటుంది. మిగతా ఖైదీల విషయం ఏంది, మిగతా ఖైదీలు ఎలాంటి ఫుడ్ తింటారు, వాళ్ళకు కూడా సరే ఈమె అక్కడికి వెళ్ళడం ద్వారా అక్కడ ఫుడ్ లోపాలు బయటపడ్డాయి అనుకో, అది ఖచ్చితంగా జైల్లో లోపాలుగా బయటపడతాయి. జైలు అధికారులు ఖచ్చితంగా సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కోర్టులో సరైన వసతులు కల్పించాలి, కోర్టులో ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకు మంచి వసతులు కల్పించాలని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఒకవేళ ఆ అంశాలను బయటకు తీసుకుంటే కవితకి ఇంటి నుంచి ఫుడ్ వచ్చినప్పటికీ మిగతా ఖైదీలకు మంచి ఫుడ్ ఒకవేళ లభించినట్టయితే అది కవిత క్రియేట్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత ఈ లేవనెత్తుతున్న ఈ సమస్యల పట్ల కోర్టు ఖచ్చితంగా కోర్టు మన జైల్లో ఏదైతే లోపాలు ఉన్నాయో లోపాలను సవరించే ప్రయత్నం కోర్టు ఖచ్చితంగా జైలు అధికారులకు ఆదేశిస్తుంది. జైలు అధికారులు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇప్పటికే కోర్టు కూడా అనుమతి ఇచ్చింది, కానీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మాకు సహకరించట్లేదు, కావాలని పెట్టట్లేదు అని ఒక ఆరోపణ కూడా చేస్తుంది కవిత. అలాంటి ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు మరొకసారి రియాక్ట్ అవుతుంది. పై అధికారులకి ఆదేశాలు జారీ చేస్తుంది. కింది స్థాయిలో లోపాలు ఉన్నప్పటికీ పై అధికారులకు అల్టిమేట్గా ఏమవుతుందంటే కింది వాళ్ళు ఎన్ని లోపాలు చేసినప్పటికీ అది ఆన్సర్ చేయాల్సింది పై అధికారులు చేయాల్సి వస్తుంది. జైలర్ లాంటి స్థాయి అధికారులు ఉన్న వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, నీకు ఆర్డర్ చేస్తుంది. కింది స్థాయి అధికారులు ఎందుకు ఈ విధమైన పొరపాట్లు చేస్తున్నారో మీరు సరిదిద్దని చెప్పి వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ జైలు అధికారులు ఉన్నతాధికారులు ఎవరునో వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.